హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా సొరకాయతో చట్నీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని మంచి దోరగా వేయించుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, సొరకాయ ముక్కలు, చింతపండు వేయించేటప్పుడు కొంచెంగా పసుపు, కొంచెంగా సాల్ట్ దీనిలో కూడా యాడ్ చేసుకుంటే ముక్కలు మరింత మంచిగా జ్యూసీగా మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట. సో ఇవి మంచిగా బాయిల్ అయ్యే లోపల మనం దీనికి కావాల్సినటువంటి జీలకర్ర, వెల్లుల్లి వాటిని కూడా రెడీ చేసుకుందాం. వెల్లుల్లికి పైన ఉన్నటువంటి రెబ్బలు తీసేసేయాలండి. తీసేసి వేసుకోవాలి. ఒకవేళ వేసుకున్న రెబ్బలు కూడా ఉంచొచ్చు. కాకపోతే తీసి వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇవైతే రెడీ అయిపోయిందండి. ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రని ముందు పేస్ట్ పట్టేసుకుని తర్వాత ఉడికించుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసి మనం మంచిగా అంటే మంచి కరెక్ట్గా మొత్తం నలిగిపోయేలాగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా మనం తాలింపు చేసుకుంటే సో మనం చట్నీ సర్వ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఏంటంటే ఇటువైపు టిఫిన్స్కైనా యూస్ చేసుకోవచ్చు, అలా రైస్లోకైనా యూస్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.